లోపల రెస్ట్ తీసుకునే వాళ్ళంతా కూడా వేదిక దగ్గరికి వచ్చేయాలి. ఎందుకంటే మళ్ళీ ఈ అవకాశం మీకు రాదు, నాకు రాదు. చెప్పడానికి నేనుండను, వినడానికి మీరుండరు. ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి ఏం చేసినా ఈ రాత్రి 9 గంటల వరకే మన ప్రోగ్రాం. మళ్ళీ నెక్స్ట్ ఇయరే మళ్ళీ మనం కలుస్తాం. కాబట్టి సజ్జన సాంగత్యం అంటే మనకి తెలియని విషయాలు ఇతరుల దగ్గర తెలుసుకోవడం, మనకి తెలిసిన విషయాలని ఇతరులకి నేర్పడం. సో మన కార్యక్రమం మొదలు పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు వెయిట్ చేస్తే తర్వాత శాకాహారం గురించి నేను చెప్పాలనుకున్న విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను మిత్రులారా. మొట్టమొదటిగా గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. అనంతమైన జ్ఞానాన్ని అందించేవాళ్ళే గురువు. విశ్వగురు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి మనందరం ఒక్కసారి కడతార ధ్వనులతో కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మిత్రులారా. ఎందుకంటే గురువుగారు చెప్పింది, గురువుగారి సందేశం, గురువుగారి ఆశయం ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. పిరమిడ్ జగత్ గురించి మీకు చెప్పవసరం లేదు, ఎందుకంటే ఎక్కడికక్కడ పిరమిడ్స్ నిర్మిస్తున్నారు. పిరమిడ్లో ధ్యాన జ్ఞాన యజ్ఞాలు మనం నిర్వహించుకుంటున్నాం పండగలాగా. ధ్యానం గురించి కూడా చాలామంది మాస్టర్స్ చెప్తున్నారు. దాని విశిష్టత కూడా మీకు తెలుసు. గురువుగారు మాట్లాడేటప్పుడు మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అంటారు. మై డియర్ ఫ్రెండ్స్ అంటే మనం ఒకళ్ళకొకళ్ళం సహచర మిత్రులే. మై డియర్ మాస్టర్స్ అంటే మనకి తెలియని విషయాల్ని ఇతరుల దగ్గర నేర్చుకోవడం, మనకి తెలిసిన విషయాల్ని ఇతరులకి చెప్పడం, అది మాస్టరే అంటే. మరి మై డియర్ గాడ్స్ అంటున్నారు కదా, మనం అందరం నిజంగా గాడ్సా, దేవుళ్ళ? కాదు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. కాదు, దేవుళ్ళు కాదు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. దేవుళ్ళు, మనమందరం దేవుళ్ళే అనేవాళ్ళు చేతులు ఎత్తండి. వెరీ గుడ్, దించేయండి. ఇంకెవరికైనా సందేహం ఉందా? సరే, మనం గురువుగారు చెప్పింది అవునో కాదో మనకున్న తెలివి ఏదైనా సరే ఎవరైనా చెప్తే మనకు కూడా తెలివితేటలు జోడించి అందులో వాస్తవం ఎంతో మనం తెలుసుకొని ఒక కరెక్ట్ నిర్ణయానికి వచ్చేయాలి. ఇంకా అనుమానం ఏమి ఉండకూడదు దానిలో. మనమంతా దేవుళ్ళో కాదో మనం ఒకసారి పరిశీలిద్దాం. మీ ముందు స్టేజ్ మీద ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా? స్టేజ్ మీద ఫ్లవర్స్, డెకరేషన్ ఫ్లవర్స్, వేదిక పైన చూడండి ఎలా ఉన్నాయో. డెకరేషన్ ఫ్లవర్స్ చూసారా ఎలా ఉన్నాయి? బాగున్నాయా? గట్టిగా చప్పట్లు కొట్టండి. మరి నేను మాట్లాడుతున్న మైకు, మీరు కూర్చున్న కుర్చీలు, తర్వాత ఈ వేదిక, ఇవన్నీ ఎవరు తయారు చేశారు? మనమేనా తయారు చేసాం? భగవంతుడిని ఏమంటాం మనం? సృష్టికర్త అంటామా అనవా? సృష్టికర్త అంటామా? అంటాం కదా. మరి ఇప్పుడు మనం వాడుకునే ప్రతి వస్తువు, సెల్ ఫోన్ కానీ, బ్యాగులు కానీ, ఇయర్ రింగులు కానీ, బట్టలు కానీ, చీరలు కానీ, ఇవన్నీ కూడా మనం ఓనుగా తయారు చేసుకున్నాయినా, మన మనుషులుగా తయారు చేసుకున్నాయినా? మరి ఇలాంటి వస్తువులు సృష్టిలో ఉన్న 84 లక్షల జీవరాశుల్లో ఏ జీవైనా తయారు చేసిందా? చీమ చీర కట్టుకుంటుందా? ఏమండి? గాడిద బట్టలు వేసుకుంటుందా? ఏనుగు? మనం వేయడం వదిలేయండి, అవేమి వేసుకుంటాయా? వేసుకోవు కదా. సో సృష్టిలో ఉన్న పంచభూతాలని ఉపయోగించుకొని మనకు కావలసిన వస్తువుల్ని మనం తయారు చేసి మనం చక్కగా ఉపయోగించుకుంటున్నాం. రామరెడ్డి గారు 3:30కి మీరు స్టేజ్ మీదకి రావాలి, 3:30కి. ఇవన్నీ మనం తయారు చేసుకున్నాం అంటే ఏంటి? మనం సృష్టించిన వస్తువులేగా ఇవన్నీ. ఇప్పుడు అలా కూర్చున్నారు, మైకు, పిఎంసి ఛానల్, ఇవన్నీ కూడా మనం సృష్టించుకున్నాయేగా. మన ముందున్న లైట్లు, ప్రతి వస్తువు కూడా మనం వాడుకున్నది, ప్రతిదీ కూడా మనం సృష్టించుకున్నవే. మరి మన సృష్టికర్తనం అవునా కాదా? అంటే మనం దేవుళ్ళవేనా? అవునా కాదా? మరి దేవుడు అయితే గట్టిగా చప్పట్లు కొట్టండి. మీకు ఇంక డౌట్ తీరిపోయినట్టేగా. ఖచ్చితంగా మనం అందరం దేవుళ్ళమే. మనం పాపులం కాదు, పాపాలు చేసి రాలేదు, పుణ్యం చేసుకొని వచ్చాం. అందులో అనుమానపడాల్సిన అవసరమే లేదు. సో గురువుగారు చెప్పిన 3 పాయింట్లు క్లియర్ అయిపోయినాయి మనకి. మనం దేవుళ్ళమే. మరి సత్యం ఏంటి? అందరూ సత్యం 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 అని చెప్తుంటారు.
మనం కూడా అక్కడ రాసుకున్నాం, సత్య జ్ఞాన ధ్యాన యజ్ఞం అని. సత్యం అంటే ఏంటి? ఎలా తెలుసు సత్యం? ఉపనిషత్తుల సారం వేదాలు, వేదాల సారం భగవద్గీత, భగవద్గీత మొత్తం అంతా ఒకే ఒక్క మాటలో చెప్తారు. అర్జునుడి మధ్యలో కృష్ణుని అడుగుతాడు, ఇంత గొప్ప గొప్ప మాటలు చెప్తున్నావయ్యా, అసలు నువ్వెవరివే? అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాస్తయ స్థిత అహం ఆదిత్య మధ్యంత భూతానాం అంతమేవచ. అహం ఆత్మా గుడాకేశ, నేను ఆత్మని. గుడాకేశ అంటే నిద్రను జయించినవాడా అర్జునుడు. నేను ఆత్మని, సర్వభూతాల్లోనూ నేను స్థితమై ఉన్నాను. ఆది నేనే, మధ్యము నేనే, అంతము నేనే, అంతా నేనే అనే కదా భగవద్గీత కృష్ణుడు చెప్పాడు. అంటే మనకేమర్థమైంది? నేను ఆత్మని, అంతేనా? సత్యం అంటే అదే, నేను ఈ శరీరం కాదు, దేహంలో ఉన్న ఆత్మని. మనం అంతేనా? ఇప్పుడు నేను అంతే, మరి మీరు అంతే కదా? ఏమండి అంతేనా? మనం ఆత్మ ఈ శరీరాన్ని ధరించుంది. ఈ శరీరం శిథిలం అయిపోతే ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోద్ది. ఈ స్టేజ్ దిగిపోయిన తర్వాత మనం ఇంటికి వెళ్ళిపోయి డ్రెస్ ఎలా మార్చుకొని ఇంకో డ్రెస్ వేసుకుంటాము, అలాగే ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టి వేరే శరీరాన్ని ధరించి మళ్ళీ తన జీవన ప్రణాళిక ప్రకారం వస్తుంది. సో సత్యం ఏంటి? వీఆర్ నాట్ దిస్ బాడీ, వీఆర్ సోల్ అండ్ ది బాడీ. నేను శరీరం ప్లస్ ఆత్మ. మరి నేను శరీరం ప్లస్ ఆత్మ అయితే మీరు, మరి మీతో పాటు ఇతర జీవులు ఏంటి? అవి కూడా శరీరం ప్లస్ ఆత్మే. అది సత్యం అంటే. ఎప్పుడు మనం ఆ సత్యంలో జీవిస్తామో ఇతర జీవుల్ని హింసించము, బాధించము, సాటి మనుషుల్ని హింసించము, బాధించము, అంతే కదండి. కాబట్టి నిరంతరం మన మైండ్లో ఉండాల్సింది ఏంటంటే సత్యము. ఎప్పుడైతే ఆ సత్యం మనం తెలుసుకున్నామో మనం నిరంతరం తక్షణం ధర్మంలో జీవిస్తాం. ఇందాక జడి లక్ష్మీనారాయణ గారు చెప్పారు కదా ధర్మం గురించి. సో నేను ఎక్కువ ఆ పాయింట్ల దగ్గరికి వెళ్ళను. మనం ధర్మంలో జీవించాలంటే మనం సత్యం చేయాలి. సత్యం తెలియాలి అంటే ధ్యానం చేయాలి. ఎవరైతే ధ్యాన సాధన 41 రోజులు ఆపకుండా కంటిన్యూగా చేస్తారో వాళ్ళకి సత్యం తెలుస్తుంది. ఏం సత్యం? నాకు అలాగే తెలిసింది, నేను శరీరం కాదు ఆత్మని. తెలుసుకున్న తర్వాత ధ్యానం కంటిన్యూ చేస్తున్నప్పుడు నేను వచ్చిన ప్రణాళిక ఏంటో నాకు తెలిసింది. నా ప్రణాళిక ప్రకారం నేను సేవ చేస్తూ తిరుగుతున్నాను. సో మీరు కూడా ఎప్పుడైతే సాధన చేస్తారో మీ ప్రణాళిక ఏంటో మీకు తెలుస్తుంది, మీ ధర్మం ఏంటో మీకు అర్థమవుద్ది. కాబట్టి మనకి క్లియర్గా అర్థమైపోయింది కదా. తర్వాత గురువుగారు చెప్పింది శాకాహార జగత్. శాకాహార జగత్ అంటే శాకాహార ర్యాలీలో ఎంతమంది పాల్గొంటున్నారు? చేతులు ఎత్తండి. శాకాహార ర్యాలీలో కొద్దిమంది పాల్గొన్నారు, అంటే బహుశా కొత్త వాళ్ళు ఉండుంటారు. మీరు శాకాహార ర్యాలీలో పాల్గొన్న, శాకాహార గురించి ప్రచారం చేస్తున్న మహా అద్భుతమైన కార్యక్రమం తెలుసా మీకు? ఎందుకంటే ఒక్కళ్ళు శాకాహారిగా మారితే కొన్ని వేల జీవులు రక్షించబడుతున్నాయి. మనం మారడం కాకుండా ఇతరులు మారుస్తే ఇంకా కొన్ని వేల జీవులు, లక్షల జీవులు రక్షింపబడతాయి. మీకు 2-3 పాయింట్స్ చెప్తాను. ఎంత జీవహింస జరుగుతుందంటే ఈ భూమి మీద విపరీతమైన జీవహింస జరుగుతుంది. చైనాలో ఎక్కడొచ్చింది కరోనా? చైనాలో వచ్చింది కదా. చైనాలో ఎగిరేవి, పాకేవి, ఈదేవి ప్రతిదాన్ని లైవ్ తింటారు. లైవ్ అంటే బతికొండగా. కోతి మెదడు సూపులో వేసుకొని తింటారు. ఎలక పిల్లల్ని సూపులో వేసుకొని తింటారు. మీరు చూసారు ఎప్పుడైనా? అక్కడ పెద్ద పెద్ద మార్కెట్లు ఉంటాయి. ఏది పావుల మార్కెట్, కుక్కల మార్కెట్, ఇలాంటివన్నీ. సో అక్కడ మొదలైంది, ఇక్కడికి వచ్చింది. ఎందుకు వచ్చింది ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మీ అందరికీ తెలియంది, ఇక్కడ కంటైనర్స్లో ఇక్కడ జంతువుల్ని, కుక్కలు, కోతులు ఇలాంటి వాటిని పట్టుకొని, పాములు అడవుల్లో పట్టుకొని ఈ జంతువుల్ని కంటైనర్లో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఇతర దేశాలకి. ఎంత దుర్మార్గంగా చేస్తున్నారంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ట్యూనా అని ఒక రకమైన చేప ఉంది. ట్యూనా అది సముద్రంలో ఎక్కడో అంతర్భాగంలో జీవిస్తుంది. ఆ ట్యూనా అనే చేపను ఒకదాన్ని పట్టుకొని దానికి కట్ చేసి సెన్సర్ పెట్టారు. సెన్సర్ పెట్టి కుట్టేశారు. కుట్టేసి అది బతికే ఉంది. దాన్ని నీళ్ళలో, సముద్రంలో వదిలేశారు. అది ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు మీరంతా ఈ ప్రోగ్రామ్ అయిపోయాక ఎక్కడికి వెళ్తారు? ఎవరింటికి, ఎవరి ఊరు వాళ్ళు వెళ్ళిపోతారు కదా. సేమ్ అదే అది చేసింది. ఏం చేసింది? వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ ఫ్యామిలీ ఉన్న దగ్గరికి ఈదుకుంటూ వెళ్ళిపోయింది. దానికి సెన్సర్ పెట్టారు కదా, వెనకాల బోట్లు వేసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి మొత్తం చేపలన్నీ, ట్యూనా చేపలన్నీ పట్టేశారు.
పట్టేసి ఏం చేశారు తెలుసా? వీళ్ళు తిన్నారా? తీసుకొచ్చి వైజాగ్లో అక్కడ కంటైనర్స్ ఉంటాయి, వీటిని కట్ చేసి లోపల అన్ని తీసేసి ఐస్ బాక్సుల్లో పెట్టి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఎక్కడ చేపలు అవి? మన సముద్ర జలాల్లో చేపలు. సముద్ర జలాల్లో చేపలు లేకపోతే ఆ గ్రావిటీ సరిపడా లేక ఉప్పెన్లు సునామీలు అందుకే వస్తాయి అవి. అందులో పట్టేసేసి వీటిని పోనీ వీళ్ళు తిన్నారా? తినలేదు. డాలర్స్ కోసం, డబ్బుల కోసం సముద్ర జలాలు మనవి, చేపలు మనవి, పాపం మన జాలాలది. తినేది ఎవరు? ఇతర దేశస్తులు. డాలర్లకు ఆశపడి వ్యాపారం కోసం చేపలన్నీ. అంటే ఎంత హింస జరుగుతుందో చూడండి. అంటే ఎక్కడెక్కడో దూరంలో వాటికి సంబంధం లేని జీవనం అవి సాగిస్తూ ఉంటే వాటిని పట్టి ఇంత దుర్మార్గంగా మనిషి ప్రవర్తిస్తున్నాడు. ఒక ఎగ్జాంపుల్. ఇంకొక విషయం తెలుసా మీకు? కొన్ని వేల జీవులు, మూగజీవులు, చెన్నై, కేరళ, కొన్ని వేల మూగజీవులు రోజుకి వధించబడుతున్నాయి, నరకబడుతున్నాయి. ఎంత ఘోరంగా చంపుతారో తెలుసా? తెలుసుకోండి. ఒక ఆవు చంపాలంటే, ఒక పందిని చంపాలంటే దాన్ని 4 కాళ్ళు కట్టేస్తారు, పేక్ కట్ చేస్తారు, రక్తం కారుతూ ఉంటుంది, గిలగిలా కొట్టుకుంటుంది. దానికైనా ముందే ఒక వారం రోజుల ముందు ఆ జీవికి ఆహారం పెట్టరు. ఎందుకు పెట్టరు? ఈ మాంసం ఎర్రగా ఉండాలంటే దాని శరీరంలో ఉన్న నీరంతా ఆవిరి అయిపోవాలి. సో అందుకని వారం రోజుల వరకు దానికి తిండి పెట్టరు. తిండి పెట్టకపోతే దాని నీరే ఆహారం కింద అలా అలా నీరసించిపోద్ది. అప్పుడు పేక్ కట్ చేసరికి రక్తం కారుతూ ఉంటుంది, ఇంకా చాలిపోదు. చనిపోకముందే హై ప్రెషర్. మీరు ఫైర్ ఇంజిన్ చూశారు కదా, ఎవరన్నా పైన ఇళ్ళు అంటుకుపోయినప్పుడు ఫైర్ ఇంజిన్తో నీళ్లు ఆర్పుతారు కదా, అంత ఫోర్స్తో హై ప్రెషర్తో విపరీతమైన వేడి నీళ్ళు కొడతారు. ఎందుకు కొడతారు తెలుసా? దాని చర్మం మీద వెంట్రుకలు ఉంటాయి, ఆ ప్రెషర్కి ఆ వెంట్రుకలు ఊడిపోవాలి. ఊడిపోయిన తర్వాత అది బతికుండగా, చనిపోతే మన చర్మం ఊడదు, బతికుండగానే దాని చర్మాన్ని లాగుతారు. అంటే చూడండి, కొయ్యడం ఒక వంతు, బతికుండగా తిండి లేదు వారం 10 రోజులు, తర్వాత చంపడం, చంపిన తర్వాత బతికుండగానే హై ప్రెషర్తో వేడి నీళ్ళు, బతికుండగానే చర్మం లాగడం. ఎంత హింస జరుగుతుంది చూడండి ఈ భారతదేశంలో. వాటిని, ఆ మాంసాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. కొన్ని మన దేశంలో కూడా తింటున్నారు అనుకోండి. సో ఆ రకంగా ఇంత హింస ఇన్వాల్వ్ అయి ఉంది. మీకు కొన్ని కరపాతలు వచ్చి ఉంటాయి, అందులో కొంత మ్యాటర్ మీకు దొరుకుతుంది. మన దగ్గర జరిగే చికెను, తర్వాత చేపల చెరువులు, ఈల్ చెరువులు పెరుగుతున్న వాటి గురించి ఆ కరపాతల్లో మీరు చదివే ఉంటారు. కరపాతం చూసారా మీరు? మీ దగ్గరికి వచ్చింది కదా, బ్లూ కలరు, నీలం కలరు, ఆకుపచ్చ కలరు కరపతాలు వచ్చినాయి 2. మీరు చూడండి, లేకపోతే తీసుకోండి. సో అంత హింస జరుగుతుంది. మన కరుణ, జాలి అనేవి మర్చిపోయాం. మీకు 130 కోట్ల జనాభా సుమారుగా ఉంటే 100 కోట్ల జనాభా రకరకాల జబ్బులతో బాధపడుతున్నారు. అది పక్కన ఉంచుదాం. మనకి ఫస్ట్లో ఎవరు ఉండేవాళ్ళు? ఆర్ఎంపీ డాక్టర్లు ఉండేవాళ్ళు. ఉన్నారా ఆర్ఎంపీ డాక్టర్లు? ఇప్పటికే గ్రామాల్లో ఉన్నారు ఆర్ఎంపీ డాక్టర్లు. ఆర్ఎంపీల తర్వాత ఎంబీబీఎస్ డాక్టర్లు, ఎంబీబీఎస్ డాక్టర్ల తర్వాత ఎండీలు, మాస్టర్ ఆఫ్ డాక్టర్, తర్వాత సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు. కన్నుకొకడు, చెవికొకడు, ముక్కుకొకడు, కిడ్నీకొకడు, లివర్కొకడు, హార్ట్కొకడు. ఉన్నారా లేదా? ఎముకలకొకడు ఉన్నాడా? పళ్ళుకు కూడా ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నారా లేదా? మరి అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదం, యునాని, ఎన్నో ఆక్యుపెంచర్, ఎన్నో వైద్య విధానాలు ఉన్నాయి. మరి ఇన్ని వైద్య విధానాలు ఉన్నాయి, ఇంతమంది వైద్య విధానాల్లో ఎంబీబీఎస్ నుంచి ఎండీలు అలా డెవలప్ అవుతూ వచ్చారు. కార్పొరేట్ హాస్పిటల్ వచ్చినాయి. జబ్బులు తగ్గినాయా పెరిగినాయా? క్వశ్చన్ అది. జబ్బులు తగ్గినాయా పెరిగినాయా? పెరిగినాయి కదా. ఎందుకని? ఇది మనం ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం. ఎందుకని? జబ్బులతో బాధపడుతున్న మనమే కాబట్టి మనమే ఆలోచించాలి. ఎవడు ఆలోచిస్తాడు? మన గురించి మనం ఆలోచించకపోతే. పెరిగినాయి లేదా జబ్బులు? ఎందుకని? సృష్టిలో మనం ఒక్కడే ఉన్నామా? 84 లక్షల జీవరాశులు ఉన్నాయి మనిషి కాకుండా కదా. 84 లక్షల జీవరాశుల్లో ఏనుగుకు ఒక డాక్టరు, ఎలక్కు ఒక డాక్టరు, పిల్లికి ఒక డాక్టర్, కుక్కకు ఒక డాక్టర్, గాడిదకి ఒక డాక్టర్ ఉన్నాడా? ఎక్కడన్నా ఉన్నారా? ఏ జీవికైనా డాక్టర్ ఉన్నాడా? మరి ఇంతమంది వైద్య విధానాలు పెరిగి ఇంతమంది డాక్టర్లు ఉన్నా మనకి జబ్బులు ఎందుకు పెరుగుతున్నాయి? వాటికి జబ్బులు రావా? గాయాలు అవ్వవా? దెబ్బలు తగలవా? చెప్పండి, తగలవా? మన కుక్కలు చూస్తుంటాం, కొట్లాడుకుంటుంటాయి.
కొట్లాడుకున్నప్పుడు గాయాలు అవుతూ ఉంటాయి. వాటి కాలికి అయిన గాయాన్ని అది నాలుగుతో నాకి దానంతట అదే దాన్ని నా నోట్లో ఉన్న లాలాజలంతో యాంటీబయాటిక్ అది దాన్ని నాకి గాయాన్ని మాన్పుకుంటూ ఉంటుంది. సో డిఫరెన్స్ ఏంటంటే ఆ జీవులన్నీ కూడా సృష్టి ఏదైతే ఆహారాన్ని నియమించిందో వాటికి దానికి అనుగుణంగా జీవిస్తున్నాయి. మనిషి వేరే ఎంతో తెలివైన అనుకున్న మనిషి తన ఆహారం కాని దాన్ని తన జీవన క్రమాన్ని పూర్తిగా మర్చిపోయి పూర్తిగా రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నారు. ఎంత రాంగ్ రూట్లో అంటే మహా దారుణమైన హింస అనారోగ్యాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. కారణం మనం వెళ్ళే దారి సరైంది కాదు. అలాంటి దారి సరైన దారిలో మళ్లించడం కోసమే విశ్వగురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు వచ్చారు. గురువుగారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఎందుకని గురువుగారికి అంత గట్టిగా చప్పట్లు కొట్టాలి? ఇప్పుడు ఈ చప్పట్లు సరిపోవు. ఎందుకు సరిపోవు అంటే ఒక 50 సంవత్సరాల క్రితం అంటే నా చిన్నప్పుడు ఎవరైనా ఇక్కడి నుంచి దూరం ఏ గుంటూరు లేకపోతే ఇంకా దూరం వెళ్తే చుట్టుపక్కల ఉన్న అందరినీ కూడా చూసేసి బంధువులందరినీ లాస్ట్లో బాగా దగ్గర బంధువులకి వెళ్తే కోడి మాంసం గారెలు పెట్టేవాళ్ళు. అది పండగ వచ్చినప్పుడు లేకపోతే చుట్టం వచ్చినప్పుడు కోడి మాంసం గారెలు పెట్టేవాళ్ళు. అప్పుడు ఈ రోజుల్లో పరిస్థితి ఏంటి? పూటకి ముక్కుండాల కదా. మనం కాదు, ఇప్పుడు ఆచార వ్యవహార శైలి ఎలా ఉంది. సో ఎలా మారిపోయింది, ఎంత మారిపోయింది. ఇవి కాకుండా ఫాస్ట్ ఫుడ్స్, ఐఎఫ్సీలు, కేఎఫ్సీలు అవన్నీ మీకు తెలుసు. అంటే ఏంటి? ఆహారపు అలవాట్లు పూర్తిగా భిన్నంగా మారిపోయినాయి. ఇలాంటి టైంలో నువ్వు మాంసాహారం తింటే ప్రమాదం, శాకాహారమే తినండి అని గెట్స్ ఉండి చెప్పే ఆధ్యాత్మిక సంస్థ కానీ మతం కానీ ఏదైనా ఉందా చెప్పండి? ఏవీ లేవు. అలాంటి సమయంలో విశ్వగురు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు వచ్చి మరి ఎంత గెట్స్ ఉండాలి చెప్పాలంటే? చెప్పాలా వద్దా? మరి అంత గెట్స్తో ఉండి ధైర్యంగా మీరంతా శాకాహారమే తినండి అని చెప్తున్నారంటే మరి ఆ గురువుకి శిష్యులైనందుకు మనం ఏం చేయాలా? గురువుగారు ఇచ్చిన ఏదైతే సంకల్పం ఉందో శాకాహార జగత్తుని మనం నెరవేర్చాలా వద్దా? నెరవేర్చాలంటే మనం ఏం చేయాలి? ముందు అసలు మాంసాహారం ప్రమాదం ఏంటి, మన ఆహారం ఏంటని మనం తెలుసుకోవాలి. మనం తెలియకపోతే ఎదుటివాళ్ళకి మనం ఏం చెప్తాం? మనకే బోల్డ్ డౌట్స్ ఉన్నాయి. కొంతమంది అంటారు, పని చేసేవాళ్ళని అడిగితే, మా తాతలు తినలేదండి, వాళ్ళు తిన్నారు బ్రహ్మాండంగానా, ఇప్పుడు మేము తింటే మేము ఎలా పని చేయాలి అని చెప్పి అంటారు. నిజమే, మీ తాతలు తిన్నారు, మీ తండ్రులు తిన్నారు. ఆ రోజు ఎలా పనిచేసేవాళ్ళు? ఆధునిక మానవులు అప్పుడు ఆటవిక దశలో ఉన్న మానవుడు జంతువులతో కలిసి జీవించినప్పుడు, వేటే ప్రధాన వృత్తిగా ఉన్నప్పుడు, ఏం తినాలో తెలియనప్పుడు జంతువులతో కలిసి ఆకులు అలములు కట్టుకొని జంతు చర్మాలు కట్టుకొని జీవించినప్పుడు వేటాడి తిన్నాడు. అప్పుడు ఎంత శ్రమ ఒక జంతు వెనకాల పరిగెట్టాలంటే. కానీ ఇప్పుడు అత్యాధునిక మానవుడు అయిపోయాడు. సెల్ ఫోన్ కనిపెట్టాడు, స్విచ్ చేస్తే మిషను, ఈ స్విచ్ చేస్తే మిషను, అన్నిటికీ మిషనే. ఇంకా నీకు శారీరక శ్రమ ఎక్కడుంది? శ్రమ తగ్గిపోయింది, తిండి ఎక్కువైపోయింది. దీనిలో ఇంకా అనేకమైన రసాయనాలు అవన్నీ సపరేట్ సబ్జెక్టు. అంటే ఏంటి? పూర్వీకులు తిన్నదానికి పూర్వీకుల శ్రమకి ఇప్పుడు చేసే శ్రమకి బాగా తేడా ఉంది. కింద జనరేషన్కే ఉదయం పూట మజ్జిగానం తినేవాళ్ళు, చల్లి అన్నం అనేవాళ్ళు, రాత్రి అన్నాన్ని మజ్జిగేసుకొని పచ్చని నంచుకొని తినేవాళ్ళు, చక్కగా పొలం పనులు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు టిఫిన్లు, 2 రకాల టిఫిన్లు, దానికి 3 రకాల పచ్చళ్ళు, అందులో 3 రకాల ఉప్పులు, ఇవన్నీ కలిపి మనిషికి తిండి ఎక్కువైపోయింది. సో జీవన స్టైల్లో తినే విధానం మారిపోయింది కదా. అందుకని ఇప్పుడు మన శరీర నిర్మాణాన్ని కనుక మనం పరిశీలిస్తే మనమే బైఫికేషన్ చేసాం, ఇవి శాకాహార జంతువులు, ఇవి మాంసాహార జంతువులని. మాంసాహార జంతువులకి కూరలు ఉంటాయి పైన కిందన. ఆ 2 కూరల ద్వారా వేటాడి దాని తాలూకా ఆహారమైన జింకనో లేడినో చంపేసి దాన్ని తింటుంది. దాని శరీర నిర్మాణం చూస్తే భయంకరంగాను, కూర దంతాలతోనూ, రంపపు పళ్ళుతోనూ, పెద్ద గొంతుతోనూ, లోపల పేగులన్నీ కూడా హైడ్రోక్లోరిక్ యాసిడ్, జీర్ణాశయంలో ఉండే హైడ్రోక్లోరిక్ యాసిడ్ చాలా గాఢత కలిగి చిన్న లెంగ్త్ పేగులు కలిగి ఉంటుంది. దాని శరీర నిర్మాణం అది. ఇప్పుడు మన శరీర నిర్మాణం కానీ శాకాహార జంతువు శరీర నిర్మాణం కానీ మనం పరిశీలించినప్పుడు మన శరీర నిర్మాణం, మన పళ్ళు కూరదంతాలు ఉంటే ఏమంటారు మనల్ని? పైన పన్ను కింద పన్ను పొడవుగా ఉంటే ఏమంటారు? రాక్షసులు అంటారు. 2 కొమ్ములు ఎడతారు సినిమాలో చూపించినట్టు. పైన పన్ను 2 ఇటు 2 అటు 2 పెట్టి రాక్షసులు అంటారు వాళ్ళని. మనం మానవులం కదా. మరి మాంసాహారం మన ఆహారం అయితే ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్,
ఒక బండిని డిజైన్ చేసిన ఇంజనీరు, ఇప్పుడు కారులో పెట్రోల్ డీజిల్ 2 బళ్ళు ఉన్నాయి కదా, 2 బళ్ళులో పెట్రోల్ బండిలో డీజిల్ వేస్తే ఏం జరుగుతుంది? పెట్రోల్ బండిలో డీజిల్ వేస్తే 20 సంవత్సరాలు నడవాల్సిన బట్టి 2 రోజుల్లోనే మూలపడిపోద్ది, అవునా కాదా? మరి ఎవరు డిజైన్ చేశారు దాన్ని? ఆ డిజైన్ చేసిన ఇంజనీర్ ముందే దాన్ని ఏ ఇంధనం వెయ్యాలో అందులో నిర్ణయించి ఆ డిజైన్ చేశాడు, అవునా కాదా? సే ఎస్ ఆర్ నో, అవునా? మరి భగవంతుడు ఒక జీవిని సృష్టించేటప్పుడు ఆ జీవి ఏ ఆహారం తీసుకోవాలి, ఆ ఆహారం తగినట్టుగా ఆ శరీర నిర్మాణం ఎలా ఉండాలి అని ఆలోచించి ఆహారాన్ని ముందే నిర్ణయించి అప్పుడు బాడీని డిజైన్ చేశాడు, అవునా కాదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. మీరు చక్కగా బిర్యానీ వండుకున్నారు, బిర్యానీలో మిగిలిపోయింది బిర్యానీ, ఒక ఆవు వచ్చింది అటేపు, ఆవుకి బిర్యానీ పెట్టాడు, తింటుందా ఆవు? మాస్టర్ ఆవు తింటుందా బిర్యానీ? తింద కదా, వాసన చూసి నీకు కాసి ఎర్రగా చూస్తుంది. ఇప్పుడు జూకి వెళ్ళాం, జూలో సింహానికి పెట్టడానికి మాంసాహారం దొరకలా, గడ్డి పెడితే తింటుందా? తింది కదా. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సృష్టిలో ఉన్న ప్రతి జీవి దాని ఆహారం ఏదో ఆహారాన్ని తింటుంది, లేకపోతే కడుపు మాడి చావనైనా చస్తుంది, కానీ దానికి కాని ఆహారాన్ని భుజించదు. కానీ మనం అలా కాదు, మనం ఎంతో ఆధునికమైన వాళ్ళని, సృష్టిలో అన్ని జీవుల కన్నా తెలివైన వాళ్ళని మనమే అనుకుంటూ మనకు కాని ఆహారాన్ని భుజిస్తున్నాం. దానికి ఎగ్జాంపుల్గా ఒకటి చెప్పుకోవచ్చు. మనం పూటకి 2 కేజీలు మాంసం తినే 4 మనుషుల్ని ఒక రూములో పెట్టి ఒక మేకపిల్లని ఇచ్చేసారు తినేయమని, ఏ ఆయుధాలు లేకుండా. తినగలరా? కనీసం దాన్ని చంపను కూడా చంపలేరు. ఎందుకంటే మన శరీర నిర్మాణం, మన గోళ్ళు కానీ మన పళ్ళు కానీ దాన్ని చంపడానికి కూడా అనుకూలంగా లేదు. అది ఆ మనుషులు 4 తీసేసి 2 కుక్కలను లోపలికి వదిలేశారు, ఎలా ఉంటుంది? గంటలో పడపడ తినేస్తాయి, అంతేనా కాదా? సో దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి? మన ఆహారం మాంసాహారం మనది కాదు. ఇంకోటి ఏం చెప్తున్నారు వీళ్ళు? మాంసాహారం తింటేనే బలం, మేము కష్టపడి పని చేస్తామండి, మూటలు మొయ్యాలి, లేకపోతే ఈ పొలం దున్నాలి, మేము మాంసం తింటే కానీ మాకు బలం రాదంటారు. నిజమేనా అది? ఇప్పుడు ఏనుగు బలమైందా, సింహం బలమైందా? ఏనుగే బలమైంది. ఒక్క ఏనుగుని చంపాలంటే 5 సింహాలు కలిసి ప్లాన్ చేసి అతి కష్టం మీద చంపగలుగుతాయి. అలాంటిది ఏనుగు శాకాహారి, గుర్రం స్పీడ్గా పరిగెడుతుంది, అది శాకాహారే. సో మనం సృష్టిని కనుక పరిశీలించినట్లయితే ఏ జీవితాలకు ఆహారం ఆ జీవి హాయిగా భుజిస్తుంది, ఆరోగ్యంగా జీవిస్తుంది. మనం దారి తప్పి సక్రమ మార్గంలో నడవట్లేదు కాబట్టి మనం మాంసాహారులుగా మారిపోయాం. కాబట్టి ఇవన్నీ మరి శాకాహారమే బలమైంది కాబట్టి ఏనుగు బలమైంది, గుర్రం స్పీడ్గా పరిగెడుతుంది. మన ఆహారం మాంసాహారం అయితే తిన్నా మనకు అభ్యంతరం లేదు, తినచ్చు కూడా. కానీ పచ్చి మాంసం ఎవరైనా తినగలరా? కనీసం వాసన చూడగలరా? మరి దాని అర్థం ఏంటి? మనది కాదు అని క్లియర్గా అర్థమవుతుంది. ఎవడో ప్రోటీన్ అంటే మాంసాహారాన్ని కనిపెట్టాడో అక్కడ సర్వనాశనం అయిపోయింది. ప్రోటీన్లు మాంసంలో ఉండదు. అసలు మాంసం ఆ జంతువు ఆహారం తినేశాక ఆహారం జీర్ణమైపోయి దాని రక్తంలో కలిసిపోయి వేస్ట్ అంతా బయటకు వచ్చాక దానిలో బలం ఎలా ఉంటుందండి? అసలు బలమే ఉండదు దానిలో. అది సైంటిఫిక్గా ఆలోచిస్తే. కాబట్టి మన ఆహారం శాకాహారంగా డిజైన్ చేయబడిందని మనం తెలుసుకోవాలి. దాంతోపాటు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సృష్టిలో ప్రతి జీవి మీరు పరిశీలించండి, ఒక నిర్దిష్టమైన పని కోసం సృష్టించబడింది. సృష్టిలో ప్రతి జీవి ఒక నిర్దిష్టమైన పని కోసం సృష్టించబడింది. ఆ పని ఆ జీవే చేస్తే ఇంకోటి చేయదు. కోడి పొద్దున్నే లేచి కొక్కురొక్కు అని అరిసి అందరినీ లేపుతుంది, ఇంకోటి అరుస్తుంది. అలాగా చుట్టుపక్కల ఉన్న మనం నివసించే చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాలని దువ్వి శుభ్రం చేస్తుంది. చెదపురుగులు, ఇప్పుడు చెదపురుగు పెరిగిపోయిన మందు కొడుతున్నాం. చెదపురుగుల్ని, తేళ్ళు, జర్రులు లాంటి జంతువులన్నీ కూడా తినేసేసి మనకి రక్షణగా ఉంటుంది. కుక్క మనకు కాపలా కాస్తుంది. కుక్క ప్లేస్లో తీసుకొచ్చి గాడిదని పెంచితే కాపలా కాస్తుందా? కాయదు కదా. అంటే ఏంటి? మనం తెలుసుకోవాల్సింది మనకున్న నాలెడ్జ్తో ప్రతి జీవి ఒక నిర్దిష్టమైన పని కోసం సృష్టించబడింది. ఇవన్నీ సృష్టించిన తర్వాత భగవంతుడు మనల్ని సృష్టించి మరి అవన్నీ సృష్టించాను నీకోసం అన్నీ ఉపయోగించుకోమంటే మనం ఏం చేస్తున్నాం? మనం ఒక్కళ్ళం బతికితే చాలు అని చెప్పి ఆధునికత పేరుతో మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ ఎంటర్ అయిపోయి అన్నీ తవ్వేసి సకల జీవుల్ని నాశనం చేసేసి ఒక్క మనిషి మనుగడ మనం లేకపోతే సృష్టిలో ఏది అన్నీ సక్రమంగా నడుస్తాయి. కానీ ఒక చెట్టు లేకపోతేనే ఏ జీవి ఉండలేదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే
ఏ ఆహారం అయితే మన కోసం నిర్ణయించబడిందో ఆ ఆహారమే మనం భుజించాలి. ఇతర జీవుల్ని చంపి తింటే ఎంత పాపం, మామూలు పాపం కాదు. ఈ శరీరాన్ని ఈ శరీర నష్టం ఒకటే కాదు, ఆత్మకి నష్టం చెరుపు. ఎందుకంటే మనం తెలుసుకున్నాం కదా, మనం శరీరం కాదు ఆత్మని, ఆత్మకి చెరుపు చేస్తుంది. అది మనం చెప్పాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా గురువుగారు చెప్పిన ఆశయం ఫాలో అవ్వాలంటే శాకాహార ర్యాలీలో పాల్గొనాలి, ప్రతి ఒక్కరిని శాకాహారంగా మార్చాలి. గురువుగారు చెప్పిన మాట ఏంటంటే, ఈ భూమండలం మీద అందరూ శాకాహారులు అయి ఉంటే పిరమిడ్ మాస్టర్లకి పనేమీ లేదు. ఈ భూమండలం శాకాహారులుగా మార్చడం కోసమే పిరమిడ్ మాస్టర్లు అందరం వచ్చాము మనం అందరం. మరి ఎంత వర్క్ ఉంది మనకి ఇప్పుడు ఈ భూమి మీద? చాలామందిని శాకాహారులుగా మార్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, గురువుగారు ధ్యానం చేస్తూ శాకాహార ర్యాలీలో అత్యున్నతమైన సేవ, శాకాహార ర్యాలీలో పాల్గొనడం, శాకాహారం గురించి విస్తృతంగా ప్రచారం చేయడం, ప్రతి ఒక్కరిని శాకాహారులుగా మార్చడం పిరమిడ్ మాస్టర్లుగా మనమందరం చేయవలసిన ప్రధాన కర్తవ్యం అని మీ అందరికీ తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే ట్రస్ట్ వారికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాస్టర్. మాస్టర్స్కి అరగంట గంట సరిపోదు. ఎంతసేపు అయినా అనర్గంగా సత్యాలు అలా వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ మూర్తి గారు, మీ సేవల అమోఘం. మరి మూర్తి గారు చెప్పినట్టు శాకాహార ర్యాలీలో పాల్గొని మరి మనం ఎన్నో ఆ జీవహింస నుంచి విముక్తి చేయడానికి, జీవరాశి నుంచి శాకాహారులుగా మార్చడానికి మనం ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మరొక అద్భుతమైన వ్యక్తి, మానస సరోవరం అనే ఒక ఆశ్రమాన్ని నిర్మించి అందంగా, సుందరంగా, అద్భుతంగా, జ్ఞానపరంగా, ఆనందపరంగా చక్కగా ప్రతి ఆదివారం క్లాసులు పెడుతూ, జూమ్ క్లాసులు పెడుతూ ఎంతోమందికి ఆనంద పారవస్యంతో పాటు ఎంతో అనంతమైన జ్ఞాన సంపదని ఎంతోమంది మాస్టర్లతో తీసుకొచ్చి ఇప్పిస్తున్న మానస సరోవరం రామిరెడ్డి గారికి బిగ్ క్లాప్స్ కొడదాం. వెల్కమ్ సార్, వెల్కమ్ ప్లీజ్. అలాగే మరి సత్యనారాయణ గారు భీమవరం, వారు కూడా వేదిక మీద రావాల్సిందిగా. ఆయన కూడా ఎంతో గొప్పగా సేవ చేస్తున్నారు. ఎన్నో కార్యక్రమాలకి ఇలా ఫిజికల్గా మేము మాస్టర్స్ క్లాసులు చెప్తూ ఉంటాం. కొంతమంది శాకాహార ర్యాలీ జరుగుతూ ఉంటాయి, పాల్గొంటుంటారు. మరి ఇటువంటి ధ్యాన యజ్ఞాలు జరగడానికి మరి అటువంటి మహోన్నత వ్యక్తులు ఆర్థిక సహాయంతో పాటు వారు కూడా సేవలు అందిస్తూ ఉంటారు. వారు కూడా వచ్చి వేదిక మీద కూర్చున్నాం. ప్లీజ్ వెల్కమ్, బిగ్ క్లాప్స్. ముందుగా జగద్గురు అయినటువంటి సుభాష్ పత్రిజీ గారికి, మరి స్వర్ణమాల మేడం గారికి, మరి మా గురువుగారు అయిన రామిరెడ్డి గారికి, మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఆత్మబంధువులందరికీ ముందుగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి ఈ పిఎస్ఎస్ఎం నాకు 2010లో సుభాష్ పత్రిజీ గారు భీమవరంలో ఉన్నటువంటి తట్టవర్తి రాఘులు గారు వెంకటేశ్వర గుడికి వస్తే మా అన్నయ్య గారి ద్వారా మరి పత్రిజీ గారిని పరిచయం చేయడం జరిగింది. ఆ రోజు నాకు జ్ఞానం అన్నది అంత పెద్ద తెలియదు. అప్పుడు నేను వ్యాపారంలో ఉన్నాను. అయితే అక్కడ ఒక 20 మంది ఉన్నారు, వాళ్ళతో పాటు నేను కూడా వచ్చాను. పత్రిజీ గారిని చూడటం అదే మొట్టమొదటిసారి. మరి ఆ ముహూర్తం ఎటువంటి ముహూర్తం అంటే చాలా బ్రహ్మముహూర్తం అనుకోవాలి. 2010లో ఆయన ఏ టైంలో చూశానో అప్పటి నుంచి ఇప్పటి వరకు పత్రిజీ గారితో ప్రయాణం చేస్తున్నాను నేను. అయితే నాకు జ్ఞానం గురించి ఇట్ల గురించి నాకు తెలియదు. నేను వ్యాపారంలో స్వతహాగా నేను చేసే వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారం. అయితే ఈ వ్యాపారంలో మీకు తెలియదే ఉంది, అనేకమైన ఒడిదుడుకులు, ఒత్తిళ్ళు ఉంటాయి. జ్ఞానం గురించి తెలియదు. కాకపోతే ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా సరే అక్కడ
ఈ జ్ఞానం చేస్తే ఇట్లా తగ్గుతుందని చెప్పడం వల్ల ఈ జ్ఞానంలోకి రావడం జరిగింది నాకు. మరి పత్రిజీ గారితో వచ్చినప్పుడు నేను ఈ పిఎస్ఎస్ఎంలో 2 పాయింట్లు నాకు బాగా నచ్చినాయి. ఒకటి, మీరు శాకాహారంగా జీవహింస చేయకూడదు. రెండోది ఏంటంటే అహింస మార్గంలో ఉండకూడదు ఫస్ట్ది. రెండోది ఏంటంటే జ్ఞాన మార్గంలో ఉండాలి. ఈ 2 పాయింట్లు నాకు పిఎస్ఎస్ఎంలో బాగా మనసుకు హత్తుకున్నాయి. హత్తుకున్న తర్వాత నేను జ్ఞానం అన్నది ఆ రోజు నుంచి 2010 నుంచి రోజు డైలీ కంటిన్యూగా రోజు 1 అవర్ 2 అవర్స్ కంటిన్యూగా మొదలెడటం జరిగింది. కానీ రోజు జ్ఞానం చేస్తున్నానే కానీ నాకు స్థితి అన్నది రాలా. అలాగా 5 ఇయర్స్ 6 ఇయర్స్ వరకు కంటిన్యూ చేశా. కానీ నాకు జ్ఞానస్థితి అన్నది సరిగా అబ్బల. ఏంటో అర్థం అవట్లా. అయితే గురువుగారు కూడా తిరుగుతున్నాను అలాగ పిరమిడ్లో, ఇక్కడ కాదు ఈజిప్ట్ పిరమిడ్కి కూడా వెళ్ళి ఆయన కూడా వెళ్ళి గురువుగారు కూడా వెళ్ళి నేను జ్ఞానం చేయడం జరిగింది. అలాగే బోసినే పిరమిడ్ కూడా గురువుగారు కూడా వెళ్ళి జ్ఞానం చేసి అన్నిట్లోనూ పాల్గొంటున్నాను. కానీ నాకు స్థితి అంటే జ్ఞాన స్థితి రావట్లా, నాకు అర్థం అవట్లా. అయితే ఇక్కడ అంటే మొదటి క్యాచ్ చేశాను. రెండో పాయింట్ నాకు అర్థం అవ్వలేదు. రెండోది ఏంటంటే ఈ అన్నిటికన్నా మెయిన్ పాయింట్ అంటే మనం ఆధ్యాత్మిక స్పిరిట్లోకి రావాలంటే మెయిన్ అహింసా మార్గంలోకి రావాలి. అప్పుడు నేనేంటంటే రోజు నేను తినని ఆహారం అంటూ లేదు. అన్ని రకాలమైన మాంసాహారాల్లో తిన్నాను నేను. కాకపోతే జ్ఞానం చేస్తున్నాను, నాకు స్థితి రావట్లా, ఏంటో అర్థం అవట్లా. అయితే ఒకసారి గురువుగారిని అడిగాను, ఏంటండి ఇది అంటే, నువ్వు ఫ్లైట్ ఎక్కావు కానీ టేకప్ అవ్వట్లేదంటే, నువ్వు టేకప్ అవ్వాలంటే కంపల్సరీగా జీవంశ మానేయాలి, నువ్వు శాకాహారిగా మారితే కానీ నీకు జ్ఞానస్థితి అవ్వదన్నారన్నమాట. అయితే ఎప్పటి నుంచో ఉన్న ఈ మాంసాహారం అలవాటు పడిపోయిన ఉన్న వాళ్ళను వెంటనే మానాలంటే కష్టం కదా. అది గ్రాడ్యువల్గా పెద్ద జీవులు మానేశాను. పెద్ద జీవులు ఏంటంటే మేకలు, మేకవాసం మానేద్దామని కొన్నాళ్ళు ట్రై చేశా. ఒక తర్వాత నెక్స్ట్ జీవి ఏంటి కోళ్ళు, తర్వాత మూడో జీవి ఏంటి చేపలు. అలాగే వన్ స్టెప్ ఆఖరిది ఏంటి, మనం ఆఖరి స్థితికి దేనికి వస్తాం, కోడిగుడ్లోకి వస్తాం. వెరీ గుడ్. అక్కడికి వచ్చిన తర్వాత మానేశాను, అమ్మాయి అనుకున్నాను. మళ్ళీ 2 సంవత్సరాలు గడిచిందో లేదో మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన వెంటనే అది ఎంతో కష్టపడిన మానేసింది ఏంటంటే, మా అన్నగారి ఇంటికి వెళ్ళగానే మా అన్నయ్య ఏడ్చేసి మళ్ళీ పెట్టేసాడు నాకు అన్నీని, మళ్ళీ అలవాటు చేసాడు. మళ్ళీ యథాస్థానికి వచ్చాను. మళ్ళీ ఈ క్లాసులు వినటం వల్ల ముందర పిఎస్ఎస్ఎంలో రావాలంటే గురువుగారు ఒకటే చెప్పారు, ఎవరు పిరమిడ్ మాస్టర్ అవ్వాలంటే కంపల్సరిగా ఒకటి అహింసా మార్గంలో ఉండాలి, రెండోది ఏంటంటే జ్ఞానం చేయాలి. ఈ 2 అయినప్పుడే నువ్వు పిరమిడ్ మాస్టర్ అవుతావు అన్నారు. అయితే మళ్ళీ నేను ఏంటంటే మొత్తం అన్నీని జీవంశ అన్నది చేయకూడదు అన్నది, ఫస్ట్ జీవంశ అన్నది నేను జయించడానికి 5 సంవత్సరాలు పట్టింది నాకు. ఆ తర్వాత చాలా కష్టపడ్డాను నేను, ఇది చాలా కష్టమైంది అనిపించింది. అయితే ఇది ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో అప్పుడు జ్ఞానస్థితి అన్నది, నాలో ఉన్న ఆత్మస్థితి అన్నది అప్పుడు తెరుచుకోవడం మొదలెట్టిందన్నమాట. అప్పటి నుంచి నాకు జ్ఞానం అన్నది కరెక్ట్గా వేలో వెళ్తుందన్నమాట. అయితే ఇక్కడ ఒకటి, మనం ఎవరైనా సరే నాకు తెలుసున్న సత్యం ఏంటంటే, మనం ఎన్నిసార్లు ఎంతమంది ఎన్ని స్పీచ్లు ఇచ్చినా అనవసరం. మనకి ఏం చేయాలంటే మెయిన్ అహింసా మార్గంలో మనం ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో వాళ్ళే కరెక్ట్ స్పిరిచువల్ మాస్టర్ అని నా ఉద్దేశం. అప్పటి వరకు వాళ్ళు ఆత్మస్థితిలో లేనట్టే లెక్క నాకు. కరెక్ట్గా ఎవరైతే 84 లక్షల జీవుల్లో చేవ నుంచి ఏనుగు వరకు ఏ జీవిని కూడా మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎవరైతే హింసించకుండా ఉంటారో వాళ్ళే కరెక్ట్గా స్పిరిచువల్ మాస్టర్స్. అంతగా తప్పితే వాళ్ళకి మోక్షం ఎప్పుడు, ఇందులో ఏది చేసినా సరే ఎప్పుడు ఎన్ని స్పీచ్లు ఇచ్చినా సరే మోక్షం అన్నది రాదు. మోక్షం రావాలంటే ఎదుటి జీవిలో ఉన్న వ్యక్తి నువ్వు అనుకుని ఎప్పుడైతే తెలుసుకున్నావో అప్పుడే నిజమైన మన జ్ఞానవంతులు మోక్షవంతులు కాగలుగుతాం. అది నాకు తెలుసున్న సత్యం జరిగింది. అది ఫస్ట్ ఆ స్టెప్లో నేను అయ్యాను.
కాకపోతే ఇక్కడ మనం అందరం జర్నర్స్, అంటే ప్రయాణికులు మాత్రమే. ఈ స్పిరిట్ వరల్డ్లో అందరూ ప్రయాణికులమే. దీంట్లో ఎండింగ్ అన్నది ఎప్పుడూ లేదు. ప్రతి వాళ్ళు ప్రతిరోజు నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉన్నది. మరి నాకు బాగా పత్రిజీ గారంటే నాకు వ్యక్తిగతంగా బాగా చాలా ఇష్టం. ఫస్ట్ ఆయన నిజతత్వం తెలిసిన తర్వాత ఆ గురువు గారు అంటే బాగా ఇంకా ఎక్కువ. ఆయన తత్వం తెలుసుకోవాలంటే మనకి ఈ జన్మలు సరిపోవన్నమాట. అటువంటి గొప్ప మాస్టర్ ఎవరంటే ఈ భూమి మీద నడుస్తున్నటువంటి గొప్ప మాస్టర్లో పత్రిజీ లాంటి గురువుగారు ఎక్కడా నాకు తారసపడలేదు. అంత గొప్ప వ్యక్తి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ధ్యానం చేయటం, సజ్జన సాంగత్యం కూడా రెండోది ఏంటి మనం దాంట్లో సజ్జన సాంగత్యం. ఎటువంటి వ్యక్తులతో మనం తిరిగితే అటువంటి వాళ్ళు మనం అవుతామన్నమాట. మన సజ్జన నువ్వేంటన్నది నీ ఫ్రెండ్ బట్టి మనం ఏంటన్నది తెలిసిపోతుంది. మీ ఫ్రెండ్ ఎవడో చెప్పు, నువ్వేంటో చెప్తావు అంటారు. ఇక్కడ సజ్జన సాంగత్యం ఏంటంటే మనం ఎవరితో కూడా జర్నీ చేస్తున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఒక తాగుబోతుతో కూడా తిరుగుతూ ఉంటే ఆడు తాగుబోతు చేసేస్తాడు మనల్ని. మనకు అలవాటు లేకపోయినా సరే మార్పిచ్చేస్తాడు. అలాగా ఒక సరైన వాళ్ళతోటి మనం సజ్జన సాంగత్యం అన్నది చేయాలి. అటువంటి సజ్జన సాంగత్యం ఎందులో ఉందంటే మన పిఎస్ఎస్ఎంలోనే ఉంది. ఇక్కడ మనం అందరం ఒక ఆరాలో ఉంటాం. మనమంతా ఒక ఆత్మబంధువుల కింద ప్రలకరిస్తాం. కనవ మీటింగుల్లో ఎక్కడ ఎటువంటి కనపడదు. ఆ ద్వేషాలు భావాలు వేరువేరుగా ఉంటాయి. అందుకని మనకు సజ్జన సాంగత్యం రెండోది రావాలి. మూడోది ఏంటంటే మరి సాహిత్యంలో ఇందులో కూడా ఏంటంటే స్వాధ్యాయం కూడా బాగా ఉండాలి. ఈ మూడు ఎప్పుడైతే ఉన్నామో మనం గ్రాడ్యువల్గా ఎదుగుతాం. మరి నాకేంటంటే నాకు తెలుసున్నంత వరకు సేవా కార్యక్రమం నాకు భగవంతుడు ఇచ్చింది ఏంటంటే ఈ జ్ఞానం ద్వారా నేను ఎలా అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను మీకు. నాకు జ్ఞానం రాకముందు నా ఆదాయం లక్షల్లో ఉంటే నేను జ్ఞానం ఎప్పుడైతే మొదలైందో నా ఆదాయం కోట్లలోకి వెళ్ళిపోయింది. నా ఆదాయం కోట్లలోకి వెళ్ళింది ఏంటంటే కేవలం జ్ఞానం చేయటం వల్లనే నేను ఈరోజు కోటేశ్వర స్థితిలోకి వచ్చాను. కాకపోతే ఎన్ని కోట్ల స్థితిలో ఉన్నా సరే మన ఆత్మస్థితి అసలైన కోటేశ్వర స్థితిలోకి వస్తాం. మన జ్ఞానం ఉన్నదే అసలైన. నేను అన్నీ సంపాదిస్తున్నాను, కారు సంపాదిస్తున్నాను, ఇల్లులు సంపాదిస్తున్నాను, అన్నీ సంపాదిస్తున్నాను, ఏదేదో అనుకుంటున్నాం మనం. కానీ ఇది ఏది కూడా మన నిజమైన సంపద కాదని తర్వాత తెలిసింది నాకు. అసలు సంపద ఏంటి? మనది ఆత్మజ్ఞానమే నిజమైన సంపద. ఈ సంపద కోసం రోజు నేను పాటుపడుతున్నాను. ఈ సంపద కోసం ఇంకా కృషి చేస్తున్నాం. భౌతిక సంపద ఎంత ఉన్నా అక్కడితో క్లోజ్ అవుతుంది. ఆధ్యాత్మిక సంపదకి ఆకలికి అంతు ఉండదు. దీన్ని ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. ప్రతి మాస్టర్ దగ్గర కూడా మనం నేర్చుకుంటూ ఉండాలి, ఎంతో నేర్చుకోవాలి. మరి ఈ ఎదుగుదలకి నాకు బాగా కోఆపరేట్ చేస్తుంది మరి మా గురువుగారు రామిరెడ్డి గారు. నన్ను తీసుకొచ్చి మాటలు రాని వాళ్ళు మాటలు రెప్పెత్తున్నారు ఇక్కడ. మరి అటువంటి మరి రామిరెడ్డి గారు కూడా నాకు ఎంతో కోఆపరేషన్ ఇచ్చి ఎలా ఉండాలి, ఎలా చేయాలో కూడా నాకు నేర్పుతున్నారు. కాబట్టి రోజు నేర్చుకోవాలి. నేను రోజు నేర్చుకుంటాను. ఎంత ఎదగాలన్నది నాకు ఎదుగుదల అన్నది ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఏంటంటే ఆత్మపరంగా ఎదగటమే నిజమైన ఎదుగుదల అని అర్థమైంది నాకు. శారీరకంగా భౌతికంగా ఏ సంపదలో కూడా మన ఎదుగుదల కాదు, గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే ఏ సంపద అన్నా సరే ఇక్కడ స్టాప్ చేసేవలసిందే. కానీ మనం కూడా పట్టుకెళ్ళి సంపద ఏదన్నా ఉంటే మనలో ఉన్న నిజాయితీ, మనలో ఉన్న సత్యం, మనలో ఉన్న ధర్మం, మనలో ఉన్న జ్ఞాన సంపదనే మనం ఎప్పుడు క్యారీ ఆన్ చేసేది ఇవే పట్టుకెళ్తాం. కానీ కనవా ఏదన్నా సరే సెకండ్లో వదిలేవలసిందే. అంతేగాని నా నిజమైన సంపద ఏంటంటే జ్ఞాన సంపద సంపాదించాలనుకుంటున్నాను. ఆ జ్ఞానం కోసం నేను రోజు కృషి చేస్తానని మరి అందరికీ ఈ అవకాశం ఇచ్చిన మరి పెద్దలందరికీ, సాంబశివరావు గారికి, మరి డాక్టర్ గారికి, మరి రామిరెడ్డి గారికి, మీ అందరికీ నా హృదయపూర్వకతలు చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం, ఒక్కో స్థితి, ఒక్కో సమయంలో జ్ఞానోదయం. అందరికీ ఒకే రకం ఉండదు. ధ్యానంలోకి వచ్చిన వాళ్ళందరూ కోట్లు సంపాదించరు. అసలైన కోట్ల సంపద సత్యనారాయణ గారు కనిపెట్టేశారు. అదే ఆత్మజ్ఞానం, ఆనందతత్వం. మరి అలా తెలుసుకున్నారు కాబట్టి ఇటువంటి యజ్ఞాలకి ఎంతో సహాయ సహకారం అందిస్తున్నారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.
ప్రత్యేకంగా రామిరెడ్డి గారి గురించి పరిచయం చేయవసరం లేదు. పిఎంసిలో అంతకుముందు రానప్పుడు, పిఎంసిలో స్టార్ట్ అవునప్పుడు మంచి మాట కింద మన తెలుగు వారందరికీ సుపరిచితులే. పిఎంసి వచ్చిన తర్వాత ఆయన మాట లేకుండా పిఎంసిలో ప్రోగ్రామే లేదు. ప్రతిరోజు వస్తుందన్నమాట. ఆ మంచి మాట ద్వారా ఎంతోమంది ప్రేరణ కలిగి వారు ఎంతోమంది ధ్యానంలోకి వచ్చిన సందర్భాలు చాలా చాలా ఉన్నాయి. మరి అటువంటి రామిరెడ్డి గారు మరి ఈ రోజున మన ముందు రావటం మన భాగ్యం. మరి సమయం ఉంటే ఎంతమైనా ఇవ్వచ్చు. మరి ఆఖరి రోజుకి వచ్చాం, చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఒక 15-10 మినిట్స్ ఆయన అనుభవాల్ని, మానస సరోవర కార్యక్రమాల్ని వివరించాల్సిందిగా కోరుచున్నాను. 15, 10, 25 అయింది కదా. ఓకే ఓకే ఫ్రెండ్స్, మన పిఎస్ఎస్ఎంలో కుబేరుల దగ్గర నుంచి బికార్ల వరకు ఉండారు, అందరూ ఉండారు మన పిఎస్ఎస్ఎంలో. అలాగే ఏదైనా ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషను ముందుకు నడవాలి అంటే నలుగురు ఉండాలి. పోషకులు ఉండాలి, బోధకులు ఉండాలి, గ్రంథకులు ఉండాలి, సేవకులు ఉండాలి. ఈ నలుగురు ఉంటేనే ఆర్గనైజేషన్ చాలా బ్రహ్మాండంగా ముందుకు పోయింది. అయితే చిత్రం ఏంటంటే ఎవరి పాత్ర వాళ్ళదే, అన్నీ చేయలేరండి. పోషించేవాడు సేవ చేయలేడు, సేవ చేసేవాడు పోషణ చేయలేడు, మరి బోధించేవాడు పోషించలేడు. ఇట్లా ఎవరి పాత్ర వాళ్ళకే ఉంటుంది. మొదట్లో సత్యనారాయణ గారు నా పరిచయం అయినప్పుడు ఆయన పోషకులుగానే నేను చూశాను. ఎక్కడైనా సరే ఏ కార్యక్రమమైనా ఏదో జరుగుతుంది అంటే అన్నదానం అంటే ఎగిరి గంతేసి ముందుకు వచ్చి అన్నదానం అంటూ వేలల్లోనూ లక్షల్లోనూ కూడా ఇస్తూ ఉంటాడు. అది నాకు బాగా అవగాహన అయింది. సో అప్పటి నుంచి పరిచయం అయింది. ఇప్పుడు ఈరోజు తెలుసుకున్నాను, ఆయన పోషకులే కాదు బోధకులు కూడా అయ్యారు. ఈరోజు ఎంత చక్కగా మాట్లాడారండి. మొన్న రీసెంట్గా బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి వెళ్తే పత్రిసార్ దగ్గర కూడా అనర్గళంగా మాట్లాడాడు. సో ఇక నుంచి బోధకులుగానే చూద్దాం. అది రెండో పాత్ర కూడా వచ్చింది. సో ఎనీహౌ, మరి నా పేరు రామిరెడ్డి. అయితే పేర్లు ఎన్నో మారినా చివరకు అందరూ నచ్చిన, నాకు మెచ్చిన పేరు రామిరెడ్డి మానస సరోవరంగానే స్థిరపడ్డాం. మానస సరోవర ధ్యానాశ్రమం చూడని వాళ్ళు, విజయవాడ దగ్గర మానస సరోవర్ కృష్ణానది ఉన్నటువంటి ధ్యానాశ్రమం చూడని వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. ఒరి బాబు, ఏంది ఇంతమంది ఉన్నారా? చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు, చాలా సంతోషం. అయితే ఈరోజు మూర్తి గారు శాకాహారాన్ని గురించి ఎంతో చక్కగా అద్భుతంగా వివరించారండి. మరి అందులో మన మిత్రులు కూడా శాకాహారాన్ని గురించి వాళ్ళ అనుభవాన్ని కూడా చెప్పారు. శాకాహారాన్ని గురించి 2 మాటలు చెప్తాను. మనశ్శాంతిని కోరే మానవులారా, మహాకరుణతో మరొక్కసారి ఆలోచించండి. నీటిలోన పుట్టి నీటిలోన పెరిగి నిగనిగలాడే చేపలు మనకేమి చేటు చేసే? గడ్డి గాదములు తిని బిడ్డల వలె బ్రతికే మేకలు జింకలు మన ధనమేమి కొల్లగొట్టే? నీచమురు మృంగి తెల్లవారుతుందని కోతలేయసున్నటువంటి కోళ్ళు మనకేమి హాని చేసే? ఆకులు అలములు తునుసు గడ్డి గాదములు తిని బిడ్డల వలె బ్రతికే మేకలు జింకలు మనకేమి చేటు చేసే? ఇట్టి జీవులను చంపుతుందిరే, మనుషులకేమిది మాయరోగమాయే? ఆకులను తినుసు మేకలు జింకలు అవలీలగా కొండలెక్కుచుండా, మేక జింక కుత్తుకులు కోసి మాంసము వండి తినే మనుజులు మంచమెక్కుతుండిరే. ఇది ఏమి చిత్రమాయే? కాబట్టి
మనశ్శాంతిని కోరే మానవులారా, మహాకరుణతో మరొక్కసారి ఆలోచించండి. జీవహింసను మానండి, జంతువధను నిషేధించండి. పత్రిజీ యొక్క మాట పరమ సత్యమని తెలుసుకోండి. మాంసాహారం ఎంత అనర్థకమో మరి మన అందరికీ అనుభవపూర్వకంగా తెలుస్తుంది. మాంసాహారం దౌర్భాగ్యం, జీవితం కాకూడదు అభాగ్యం. శాకాహారం సౌభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. జీవులను చెయ్యకూడదు వధ, అనుభవిస్తాయి ఎంతో బాధ. తెలుసుకోలేవు వాటి గాథ, ధ్యానం చేస్తే తెలుస్తుంది వాటి బాధ. దేహం అనేది ఒక తొక్క. దేహం అనేది ఒక తొక్క. హలో హలో వినిపిస్తుందండి? రాలే ఇంకా మైక్. హలో, ఇప్పుడు వచ్చింది. దేహం అనేది ఒక తొక్క, తినకూడదు మాంసపు ముక్క. శ్వాస మీద ధ్యాస ఏమనుక లెక్క, ఇది శక్తిని ప్రసాదించే కల్ప వృక్షపు మొక్క. చెట్టును వదిలి కొమ్మ ఉండలేదు, బిడ్డని వదిలి తల్లి ఉండలేదు, నీటిని వదిలి చేప ఉండలేదు, ధ్యానాన్ని వదిలి జ్ఞానం ఉండలేదు. జ్ఞానానికి ధ్యానానికి అంత ఇంటర్నల్ లింక్. పిరమిడ్ అనేది ఒక శక్తి క్షేత్రం. ఇది మనుషులు మార్చే పుణ్యక్షేత్రం. మానవ జీవితం కురుక్షేత్రం, ధ్యాన జీవితం ధర్మక్షేత్రం. అందుకే పిరమిడ్ ధ్యానాలయాలు సకల కోటికి సంతోష నిలయాలు. ఇవి శక్తిని ప్రసాదించే ప్రేమాలయాలు. అందుకే మరి తెలియాలంటే ఈ మాంసాహారం ఎంతటి నికృష్టమో మనకు తెలియాలంటే ఏం చేయాలండి? ధ్యానం చెయ్యాలి. అందుకే ధ్యానం చెయ్యండి, జన్మను ధన్యం చేసుకోండి. ధ్యానం చేసి ఎందరెందరో మహనీయులు ధన్యులైనారండి. ధ్యానము నేర్పేటందుకు మనకు పిరమిడ్ ధ్యాన కేంద్రాలు ఉన్నాయండి. ఇక్కడ ధ్యానం చేసే పద్ధతులు బోధపరుచుదరండి. నియమం తప్పక ధ్యానం చేసిన అశాంతి ఆమడ దూరముగనుండి ప్రశాంతి పరుగు పరుగున వచ్చి చేరునండి. ఆనందం ఎడబాయకుండా ఉండునండి, అనారోగ్యం దరి చేరకుండా ఉండునండి. ధ్యానము చేయండి, మీ జన్మను ధన్యము చేసుకోండి. నిర్మలమతితో ధ్యానం చేసిన మీరెవరో మీకు బోధపడునండి. ఆత్మే నేనని, దేహము నేను కాదేని, సత్యేది దేహమైన సత్యము మీకు తెలియనండి. చిరిగిన బట్టలు వదిలి కొత్త కొత్త బట్టలు ధరించినట్లు శిథిలమైన శరీరాలను వదిలి కొత్త కొత్త దేహాలను ధరించటం కొత్తది కాదండి. ఆత్మ అగ్నిచే కాల్చబడదని, నీటితో తడపబడదని, గాలితో ఆర్పబడదని తెలియనండి. ఇది గీతావాక్యం అండి, భగవద్గీతావాక్యం అండి. ధ్యానము చేయండి, మీ జన్మను ధన్యం చేసుకోండి. ఈ ధ్యానం చేయటానికి స్త్రీ పురుష భేదం లేదండి, వయోపరిమితి లేదండి, కులమతాల ప్రసక్తే లేదండి, దండక ఖర్చులు లేనేలేవండి, దక్షిణ గిక్షణ టెంకాయి పసుపు కుంకుమల ప్రసక్తే లేదండి. కేవలం సమయం మాత్రం చాలండి. ధ్యానం చేయండి, జన్మను ధన్యం చేసుకోండి. మరి ఇంకా ఏం తెలుపుతుంది ధ్యానం?
కలిగిస్తుంది అధ్యయనం జ్ఞానాన్ని, తెలుపుతుంది ధ్యానం ఆత్మ జ్ఞానాన్ని. మన ప్రవృత్తులంటిని ప్రశాంతపరిచి మనసును అంతర్యామికి నడిపిస్తుంది ధ్యానం. మన జీవనయానంలోని ఒడిదుడుకులను అధిగమించి దైవయానం చేయిస్తుంది ధ్యానం. కావాలి మనిషికి గాలి, నీరు, ఆహారం, కావాలి మనసుకు తెలివి, జ్ఞానం, ధ్యానం. వెలుగు వస్తే చీకటి పోవాలి, ఇది ప్రకృతి ధర్మం. ధ్యానం చేస్తే జ్ఞానం రావాలి, ఇది జీవిత ధర్మం. జీవులందరికీ కావాలి ఆహారం, మనుషులందరికీ కావాలి ధ్యానం. ధ్యానం చేయటానికి ఉండదు మీకు వీలు, ధ్యానం చేస్తే పోతుంది మీ అందరిలో బూజు. ఇక దేనిపై ఉండదు మోజు, ఆనందంగా ఉంటారు ప్రతిరోజు. ఉంటారా లేదా? ధ్యానం చేయటానికి ఉండదు మీకు, ధ్యానం చేస్తే వంగుతాయి మీ అందరి కీళ్ళు. ధ్యానం చేయటానికి సహకరించదు మీ తోలు, ధ్యానం చేస్తే జరుగుతుంది ఎంతో మేలు. అందుకే పలకాలి ధ్యానానికి జేజేలు. ఏమీ కదలిక లేదు. ధ్యానమే మన కండ, పడదమై పని సమస్యల బండ. ధ్యానం చేస్తే మనసు ఖాళీ కుండ, జీవితం నిండు కుండ, సమాజంలో మన బంగారు కొండ. పచ్చదనం ప్రకృతికి అందం, మంచితనం మనిషికి అందం. ధ్యానమే జీవితానికి అందం, పిరమిడ్ ధ్యానమే విశ్వానికి అందం. ధ్యానాలు ఎన్నో రకాలు ఉన్నాయి. పిరమిడ్ ధ్యానం ఆ ప్రత్యేకత వేరు. అన్ని విద్యలలో కల ఆధ్యాత్మికత గొప్ప, లేదేది ఇలలో ఆత్మ విద్య కన్నా గొప్ప, ఉండదు ఈ లోకంలో ధ్యానం కన్నా గొప్ప. అలలకు అదుపు లేదు, కలలకు రూపు లేదు, శిలలకు సూపు లేదు, మనసుకు భాష లేదు, ఆత్మకు చావు లేదు, ధ్యానానికి అలుపు లేదు. ధ్యానానికి అలుపు ఉందా? ఏ పని చేసినా అలసిపోతాం, ఎన్ని గంటలు చేసినా అలుపు సలుపు లేదు. క్షణమైనా వెలగదు పచ్చిగడ్డి, పచ్చిగడ్డి వెలుగుద్దా? క్షణమైనా వెలగదు పచ్చిగడ్డి, వెలిగిన క్షణముడు చిచ్చుబుడ్డి. చిచ్చుబుడ్డిని వెలిగించి ఓ చిచ్చుబుడ్డి ఆగు ఆగు వెలగొద్దా పేలొద్దంటే ఆగుద్దా? క్షణమైనా వెలగదు పచ్చిగడ్డి, వెలిగిన క్షణముడు చిచ్చుబుడ్డి. సాధిస్తే చివరి వరకు ఉంటుంది ధ్యానబుద్ధి. ధ్యానబుద్ధి ఎప్పటిదాకా ఉంటుంది? మీ జీవితాంతం ఉంటుంది. కొంతకాలం ధ్యానం చేసి వదిలినా ఆ ధ్యానబుద్ధి ఎక్కడికి పోదు. అలల ప్రయాణం తీరం వరకు, కలల ప్రయాణం మెలకు వరకు, ప్రేమ ప్రయాణం పెళ్లి వరకు. ప్రేమ ప్రయాణం పెళ్లి వరకేనండి. పెళ్ళైన తర్వాత ప్రేమ లేదు, దోమ లేదు. పెళ్ళికి ముందు ఆహాహా 7 జన్మలకి 7 జన్మలకి రాబోయే 7 జన్మలకు కూడా నువ్వు నేనే. పెళ్ళైనాక సంవత్సరం తర్వాత ఉంటుంది. ఓరే నాయను నిన్ను కట్టుకొని నా జీవితం ఇట్లా నాశనం అయిపోయింది కదరా బాబు అని మళ్ళీ రకరకాలటువంటిది. అలల ప్రయాణం తీరం వరకు, కలల ప్రయాణం మెలకు వరకు, ప్రేమ ప్రయాణం పెళ్లి వరకు, ధ్యాన ప్రయాణం జీవితాంతం వరకు. ఎప్పటి వరకు ధ్యానం చేయాలి? మన ఇక్కడికి వచ్చామండి, ద్వారకా తిరుమలలో మహాయజ్ఞంలో ధ్యానం చేశామండి అని చెప్పి సరిపోయిందా? ఎప్పుడు చేస్తూ ఉండాల్సింది. అందుకే ధ్యానం సర్వరోగ నివారణి, సకల భోగకారిణి, సత్యజ్ఞాన ప్రసాదని, సంకల్ప శక్తిదాయని చెప్పి ధ్యానం యొక్క అర్థాన్ని పరమార్థాన్ని సూక్ష్మీకరించి కేవలం 4 మాటల్లో ఈ ప్రపంచానికి పంచుతున్నటువంటి ఋషి కాని ఋషి బ్రహ్మర్షి ఆయనే. పత్రిజంటో సందేహం లేదండి. మరి ఆయన యొక్క అడుగుజాడల్లోనే మనందరం కూడా ఆ ధ్యాన ప్రయాణంలో కొనసాగుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు దాకా ఈ ధ్యానాన్ని గురించి, ఈ శాకాహారాన్ని గురించి ఎన్నో చిలక పలుకులు చెప్పినటువంటి నేను ఒకప్పుడు పరమ రాక్షసుల్లాగానే ఏ జీవిని వదిలిపెట్టలేదండి. సమస్త జీవులని తింటం సాగించాను. అలాగే ధ్యానాన్ని గురించి చాలా అవహేళన చేశారు, ఎగతాళి చేశాను, వ్యతిరేకించాను, నవ్వుకున్నాను.
మరి అలాంటి స్థితిలో చిన్నతనం నుంచి ఒక కమ్యూనిస్టుగా, హేతువాదిగా, నాస్తికుడిగా, ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మలేని స్థితిలో ప్రతిదీ నా అనుభవంలోకి వచ్చింది సత్యం అనుకున్నటువంటి ఒక విశ్వాసంతోన నేను 32 సంవత్సరాల పాటు ఒక ఎల్ఐసి ఏజెంట్గా వృత్తిలో కొనసాగుతూ జీవితంలో ఇక ఇంతకన్నా ఆనందం, పరమానందం లేదు, ఈ ప్రపంచంలో నా అంత ఆనందంగా ఎవడూ లేడన్నటువంటి అహంతో ఉన్న నాకు అనుకోకుండా ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఆనందం కాదు, బ్రహ్మానందం ఏంటో, సత్యానందం ఏంటో, నిత్యానందం ఏంటో అనుభవపూర్వకంగా తెలుసుకున్నానండి. మొట్టమొదటిసారిగా బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి వెళ్ళి 5,000 మంది మధ్యలో 5 గంటలు ధ్యానం చేసిన తర్వాత ఆనందం కాదు, బ్రహ్మానందం ఏంటో, ఈ ధ్యానంలో ఉన్న సత్యాన్ని ప్రాక్టికల్గా తెలుసుకున్నాను. అలాగే 6 సంవత్సరాల నుంచి కనీసం ఒక్క మెట్టు కూడా ఎక్కి దిగలేని స్థితిలో ఉన్నటువంటి నా భార్య 6 మాసాలు ధ్యానం చేసిన తర్వాత 620 మెట్లు కొండ అవలీలగా ఎక్కగలిగినప్పుడు ధ్యానం సర్వరోగ నివారణ సత్యాన్ని ప్రాక్టికల్గా తెలుసుకున్నాను. అలాగే సంకల్పాలు, కళ్ళు మూసుకు కూర్చుంటే సంకల్పాలు నెరవేరేటైంది, ఇంతకన్నా పిచ్చి మాట ఉందని చెప్పి చాలా హేళన చేసినటువంటి నేను, పత్రిజీ ఒక మాట చెప్పాడు, ప్రతి మనిషిలోనూ సర్వశక్తులు ఉన్నాయి, సాధన ద్వారా ఏదైనా సాధించవచ్చు, సంకల్పాల ద్వారా ఏదైనా అనుభవించవచ్చు, సాక్ష్యాధారాలతో రుజువు చేయొచ్చు అన్నటువంటి ఒక మాట నమ్మి 59 సంవత్సరాల వయసు వరకు కూడా నాకు నీళ్ళంటే భయపడి ఈతరాని నేను ఒక మిత్రుడి యొక్క ప్రోత్సాహంతో కృష్ణానదిలో ఒక క్లబ్లో చేరి 6 మాసాలు తీవ్రమైన సాధన చేసిన తర్వాత ఒకరోజు మిత్రులతో పాటు 1.5 కిలోమీటర్ ఐలాండ్ వరకు ఇది ఒడ్డెక్కి పైకెక్కి వెనక్కి తిరిగి చూసి ప్రపంచాన్ని జయించినంత ఆనందం పొందిన తర్వాత సంకల్పాలు అంటున్నారు, ఈ సంకల్పాలు ఎలా నెరవేరుతున్న దాన్ని ప్రాక్టికల్ చేయాలనే ఉద్దేశంతో మరి ధ్యానం క్లాసులో ఒక సంకల్పం పెట్టి ప్రతి సంవత్సరం మా ఆక్వా డెవిల్ స్విమ్మింగ్ క్లబ్ తరపుని ఈత పోటీలు పెడుతుంటారు. వచ్చే జనవరి అంటే రిపబ్లిక్ డే 26కి వచ్చే జనవరి 26 రిపబ్లిక్ డేలో నేను కూడా పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ప్రైజ్ సాధించి గోల్డ్ మెడల్ తీసుకొని పేపర్లో సన్మానం వేయించుకొని మరి దాని సంకల్పం నేర్చుకుంటా అని చెప్పి 250 మంది పాల్గొన్నటువంటి ఆ ఈత పోటీలో పార్టిసిపేట్ చేసి అనుకున్నట్టుగానే ఫస్ట్ ప్రైజ్ గోల్డ్ మెడల్ తీసుకొని కలెక్టర్ గారి చేత సన్మానం పొంది ధ్యానం సంకల్ప శక్తిదాయని సత్యాన్ని ప్రాక్టికల్గా తెలుసుకోవటం జరిగిందండి. అదేవిధంగా విశాఖపట్నంలో 2018 సంవత్సరం విశాఖపట్నంలో స్టేట్ లెవెల్ స్విమ్మింగ్ కాంపిటీషన్ జరుగుతుంటే ఏ సంకల్పాలు, వికల్పాలు, ప్రగల్భాలైన స్థితిలో క్యాజువల్గా పార్టిసిపేట్ చేద్దామని వెళితే 4 ఈవెంట్స్లో 3 గోల్డ్ మెడల్, ఒక సిల్వర్ మెడల్ వచ్చి 65 సంవత్సరాల్లో సాధన ద్వారా ఏదైనా సాధించవచ్చు, ధ్యానం సర్వశక్తుల సమ్మిళితమైన సత్యాన్ని ప్రాక్టికల్గా నిరూపించుకోవడం జరిగింది. ఇలా నా జీవితంలో ఎన్నో అనుభవాలు, ఎన్నో ప్రయోగాలు. మరి అందుకు అనుగుణంగానే ఈ లోకంలో ఎన్ని దానాలున్నా ఆకలేని మనిషికి అన్నదానం మంచిదే, 6 గంటల తర్వాత అరిగిపోతుంది, మళ్ళీ యథాస్థితికి వస్తాడు. వస్త్రదానం చేస్తే 6 మాసాలకే పరిమితం. కానీ ఆ మనిషికి కనుక జ్ఞానదానం ఇవ్వగలిగితే ఆ మనిషి జీవించినంతకాలం శాశ్వతంగా ఉండే దానం, దీన్ని మించిన దానం లేదని సత్యాన్ని నమ్మి మరి కృష్ణానది ఒడ్డునే ఉన్నటువంటి 1 ఎకరం స్థలంలో ఒక 5 కోట్ల రూపాయల స్థలంలో ఒక 3 కోట్ల రూపాయల ఖర్చుతో ఒక ధ్యానాశ్రమాన్ని, ఒక పిరమిడ్ నిర్మించి గత 10 సంవత్సరాలుగా ఎన్నో ధ్యాన జ్ఞాన సత్సంగాలు జరుపుకుంటూ 4 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఆదివారం కూడా హ్యాపీ సండే అనే కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ పత్రిజీ యొక్క ప్రేరణతోటి 10వ తరగతి కూడా పాస్ కాని నేను ఒక 2 పుస్తకాలు రాయటం, ఆ 2 పుస్తకాలు కూడా పత్రిజీ చేత 5 వేదికల్లో రిలీజ్ చేయబడటం, మరి పత్రిజీ యొక్క ప్రేరణతోటి ధ్యాన ప్రచారంలో భాగంగా జిల్లాలే కాదు, రాష్ట్రాలే కాదు, దేశ విదేశాలలో కూడా ముఖ్యంగా అమెరికా, దుబాయ్, షార్జా, సింగపూర్, మలేషియా లాంటి ఇతర దేశాల్లో కూడా ధ్యాన ప్రచారానికి వెళ్ళి రావటం, ఇలా నా జీవితంలో ఎన్నో మిరాకిల్స్, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆనందాలు పొందడం జరిగింది. అది కేవలం ఒక ధ్యాన జీవితంలోనే సాధ్యమని చెప్పినటువంటి సత్యాన్ని నేను ప్రాక్టికల్గా నిరూపించుకోవడం జరిగిందండి. సో ఎనీహౌ ఫ్రెండ్స్, టైం అయిపోయింది నాకు ఇచ్చిన టైము. కాబట్టి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే
ఇక అతి సమీపంలోనే విజయవాడకి కేవలం బస్ స్టాండ్కి 5 కిలోమీటర్ల దూరంలోనే, రైల్వే స్టేషన్లో 6 కిలోమీటర్ల దూరంలోనే మన మానస సరోవర ధ్యానాశ్రమం ఉంది. 24 అవర్స్ అక్కడ సర్వీసులు ఉంటా ఉంటాయి. అంటే నేషనల్ హైవేకి అతి దగ్గరగా మణిపాల్ హాస్పిటల్ అంటే చెప్తారు, ఎవరైనా తీసుకురావచ్చు. అక్కడికి వస్తే వాకబుల్ డిస్టెన్సు. ప్రతి ఆదివారం కూడా అక్కడ క్లాసులు జరుగుతూ ఉంటాయి. మిగతా రోజుల్లో కూడా ఉదయం 6 గంటలు, సాయంత్రం 7 గంటల దాకా ఓపెన్ చేసే ఉంటుంది. కాబట్టి మరి ఆ మానస సరోవరాన్ని మీరు అందరూ కూడా దర్శించాలని చెప్పి ఇదే ప్రత్యక్షంగా ఆహ్వానంగా భావించి మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లా మీ రామిరెడ్డి, మానస సరోవరం. థ్యాంక్ యూ. రుచి చూపించారంతే కదా. ఏం నిండుతుంది కడుపు? ఆహారం కొంచెం తిన్నామనుకో నిండిపోద్దా? కొంత తింటే, సరిపడక తింటే నిండుతుంది. కానీ రామిరెడ్డి గారి ఆ ధారావాహిక జ్ఞానం ఎంతైతే నిండుతుంది మనకి, ఆ పరంపర కొనసాగుతూనే ఉంటుంది. అందుకే ప్రతి ఆదివారము ఆ జ్ఞాన పరంపర, అలాగే జూమ్ క్లాసుల్లో ఎంతోమంది గురువుల్ని, మాస్టర్ని ఆ జూమ్ క్లాస్ ద్వారా ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఒక్కొక్కరితో సమాధానం చెప్పిస్తూ భలే ఉంటుందిలే క్లాస్. నేను కూడా పాల్గొన్నాను ఒకసారి. థ్యాంక్ యూ. మీ సేవలు అమోఘం. మంచి మాట పిఎంసీలో వస్తుంది. ఆ టైమింగ్స్ మీరు చెప్పండి. పత్రి సార్ ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం ఒక ఆయన జన్మదిన వేడుకల్లో సగా మరి నేను ఒక బుక్ రాసినప్పుడు ఘనంగా సన్మానించి నెత్తి నిండా గంధం పోసే నుంచి గంధం రామిరెడ్డి అయ్యా, అలాగే మంచి మాట రామిరెడ్డిగా మారాలి, నువ్వు రోజు మంచి మాటగా ఒకటి కాన్సెప్ట్ తోటి పిఎంసీలు చేయమని చెప్పడం జరిగింది. అది అలా పోస్ట్పోన్ అవుతూ ఉంది. ఈ మధ్యనే దాదాపు ఒక 2 మాసాల క్రితం పిఎంసీ స్టూడియోలోకి వెళ్ళి దాన్ని రికార్డింగ్ చేయటం జరిగింది. అది ఉషోదయం, శుభోదయం అనే కార్యక్రమం ఉదయం 8 గంటలకు వస్తుంది. 8:50కి అంటే లాస్ట్ 10 మినిట్స్ మంచి మాట అని ఉంటుంది. అది కాకుండా ఈ మధ్య ఏంటంటే పిఎంసీ వాళ్ళు దాన్ని వీడియోలుగా కన్వర్ట్ చేసి మరి వీడియోలుగా పెట్టారు. మీరు ఎప్పుడైనా ఎనీ టైం చూసుకోవచ్చు. మంచి మాట అని రోజుకొక కాన్సెప్ట్ తోటి వస్తామంటే ఇందాక అంటే ఎంతమంది చూస్తున్నారో నాకు ఐడియా లేదు, కానీ నిన్న సాయంత్రం నుంచి చూస్తుంటే చాలామంది అయ్యి మీ మంచి మాట చాలా అద్భుతంగా ఉందండి, మేము చూస్తున్నాం అంటే నాకెంతో చాలా సంతోషం కలుగుతుంది. కాబట్టి తెలియని మిత్రులు ఎవరైనా ఉంటే కూడా పిఎంసీలో మంచి మాటను కొడితే వచ్చేస్తుంది. ఆ మంచి మాటలో కూడా డైలీ కాన్సెప్ట్లు వస్తామంటే. ఓకే, థ్యాంక్ యూ.